బిగ్ బాస్ అయ్యే లోపల చెమటలు పట్టించేలాగా ఉన్నాడు బిగ్ బాస్ తెలుగు 8లో నిన్న జరిగిన నైనిక ఎలిమినేషన్ కానీ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ ఇవన్నీ మాట్లాడుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ తణుకు అఫీషియల్. అందరిలాగే నేను మాట్లాడతాను. వాళ్ళు పైనుంచి దిగి రాలేదు, నేను కింద నుంచి రాలేదు. అందరూ ఒకలాగే మాట్లాడతారు, కొంచెం వేరియేషన్ తేడా ఉంటుంది అనమాట. సో నిన్న జరిగిన నైనిక ఎలిమినేషన్ అయితే మాత్రం మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసి అత్తోరింటికి పంపించినప్పుడు ఎలా ఏడుతారో అలా ఏడుతూ పంపించిందండి కిరాక్ చేత కానీ మిగతా వాళ్ళందరూ కూడా. సో కిరాక్ చేతన అసలు ఎలాగేంటి కొడితే అణుబాము కొట్టినట్టు మాట్లాడితే చెంప మీద కొట్టినట్టు మాట్లాడిన కిరాక్ చేతన ఎంత ఎమోషనల్ ఫీల్ అయిపోతుంది. అంతే వాళ్ళ బాండింగ్ అలా కుదిరినట్టు ఉంది అనుకోండి. సో నైనిక అయితే మాత్రం చాలా క్యూట్గా ప్రశాంతంగా జెన్యున్గా ఎక్కువ ఎమోషనల్ టచ్ అయిపోకుండా ప్రిపేర్గా, అంటే నేను ఓడిపోతాను అని ముందే ఊహించుకుని ఒక మంచి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఎక్కడ హంగామా హడావుడి లేకుండా ప్రశాంతంగా ఓకే నామినేషన్ అయిపోయాను, సో ఇంకా ఉందాం అనుకున్నాను, సో వెళ్ళిపోతున్నాను చెప్పి నాగార్జున గారు స్టేజ్ మీదకి వెళ్ళిపోయాక తనకి తన ప్రస్థానం అంటే తనకి వచ్చిన దగ్గర నుంచి తన ఎలా ఆడింది, ఎలా పాడింది, ఎలా గొడవలు పెట్టుకుంది, ఎలా నవ్వించింది, ఎలాంటి మెప్పించింది అని చెప్పేసి ఒక వీడియో బయట అనేది రిలీజ్ చేశారు. చూసాం మనందరం కూడా. చాలా క్యూట్గా ఉంది చెప్పాలంటే. సో నైనిక వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద వచ్చే ఒక 2 టీంలు, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో వస్తూనే స్వాగ్ మూవీ హీరో ఆ టీం, తర్వాత నెక్స్ట్ సుహాస్ మూవీ టీం, వీళ్ళందరూ వచ్చి వాళ్ళు సరదాగా సందడి చేశారు. ఇవన్నీ బాగున్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. కానీ బాగా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా టీమ్స్ అన్నీ ఆల్రెడీ మన అంతకుముందు బిగ్ బాస్లో చూసిన కంటెస్టెంట్లే. ముక్క అవినాష్ కానీ, గంగవ్వ కానీ, అశ్వధామ 2.0 3.0 ఏదో తగిలిచ్చారు తన కానీ, ఇంకా 2-3 వచ్చారు. వాళ్ళకి మనకి ఫేస్లు అంత ఐడెంటిఫై అవ్వలేదు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ బాగా స్టఫ్ ఇస్తారు కామెడీలో, తొందరగా కనెక్ట్ అయిపోతారు కాబట్టి. సో వీళ్ళందరూ కూడా అలాగే జబర్దస్త్లో చేస్తుంది ఆ రోహిణియా సంథింగ్, కొంచెం లావు ఉంటుంది ఆవిడ కానీ, ఆవిడ ఇంకా బాగా కామెడీ చేస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఏదో దిక్కు లేక ఎవరో దొరక్క వీళ్ళని పెట్టుకున్నట్టుంది, కానీ ఇంకా కొత్త వాళ్ళు ఇస్తే బాగున్ను. అంతకుముందు మనకి చాలా మాటలు వినిపించినాయి, అంటే మనకి యాదమరాజు కానీ, లేకపోతే ఇంకా కుమారి అంటే అని చెప్పేసి, లేకపోతే జబర్దస్త్ సద్దాం గారు అవనివ్వండి, ఇంకా ఎవరెవరో మాటలు వినిపించినాయి. వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు వస్తే ఇంకా స్టఫ్ ఉండేదేమో అని నా అభిప్రాయం. అబ్బా నిజంగా చెప్పాలంటే అది నిజమో కాదు మీరు కామెంట్ చేయండి. సో వాళ్ళు వచ్చాక ఫస్ట్ గేమ్స్ ఆడుతూ నాగార్జున గారు ఎంట్రీ ఇస్తూ మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ ఇవ్వాలి కదా, మళ్ళీ మూవీ టీం వెళ్ళిపోవాలి కదా. సో మళ్ళీ అలాగా ఒక కైండ్ ఆఫ్ స్కిట్ లాగా ఏదో చేశారు చెప్పాలంటే, అంటే సెగ్మెంట్లు అంటారు చూసారు, ఒక సెగ్మెంట్ వాళ్ళు ఒక సెగ్మెంట్ వీళ్ళు. సో అలాగా ఒక ప్లాన్ చేసుకుని ఆ టైంని కుదించుకుని ఏదో ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళందరిలోనూ గంగవ్వ ఫోకస్ అంతా కూడా గంగవ్వ మీద గెలిపింది జనాలందరికీ కూడా. ఎందుకంటే ఒకప్పుడు తన వచ్చినప్పుడు కొంచెం ఒంట్లో బాగోకపోవడం, తర్వాత ఒక రూమ్లో అంటే ఒక లాడ్జ్లోనూ సంథింగ్ ఏదో హోటల్లోనూ ఉండిపోవడం, కరోనా టైం కదా. సో సింక్ అయింది చెప్పాలంటే. సో ఇప్పుడు నాగార్జున గారు అడిగారు ఇందాక, అంటే నేను గంగవ్వని ఏంటి అప్పుడు అలా వచ్చావు కదా, ఈ రోజు అప్పుడంటే అలా జరిగింది కానీ ఇప్పుడు ప్రిపేర్గా వచ్చాను, కుర్రోళ్ళు బాగా ఆడట్లేదు, అమ్మాయి లేదా ఆడట్లేదు అని సరదాగా 2 కామెడీ పంచులు వేసుకున్నారు, 2 బొట్టలు పట్టుకుంది, 2 బాడీ గార్డ్స్ని అది తీసుకొచ్చింది. సో లోపలికి వెళ్ళిపోయాక చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది చెప్పాలంటే. ముక్క అవినాష్ గారు, సో ముక్క అవినాష్ గారు అంటేనే అర్థమవుతుంది, అందుకని అంటున్నాను అలాగా. అవినాష్ గారు అంటే మీకు అర్థమైతే ఓకే. అవినాష్ గారు అండ్ గంగవ్వ వీళ్ళిద్దరూ బాల్ గేమ్ ఉంది కదా, ఇలాగా చెవు దగ్గర పెట్టుకుని అలా బుట్ట దగ్గర పడేసే గేమ్ ఉంది కదా, రాగానే వీళ్ళ టాస్క్ గెలవడం కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఇక్కడ ఓజీ అలాగే ఒక 2 టీములు పెట్టారనమాట. వీళ్ళ ఉన్న టీంని విడదీసేసి, ఇప్పుడు పాత వాళ్ళందరూ ఎలిమినేషన్ అయిపోయారు కాబట్టి కొత్తగా వచ్చిన టీం వీళ్ళందరినీ విడదీసి వాళ్ళకి ఒక 2 పేర్లు తగిలించారు కదా. సో అట్లాగే అంతకుముందు శక్తి ఇంకోటి ఏదో ఉండేది, ఇప్పుడు కొత్తగా తగిలించారు ఓజీ అండ్ ఏదో పేరు ఉందిలేండి, తర్వాత చెప్తానులేండి, మర్చిపోయాను. బిగ్ బాస్ చూసి బుర్ర దొబ్బేస్తుంది అనమాట చెప్పాలంటే. సో బాగుంది, కామెడీ అయితే ఉంది, కానీ నాకు వెళుతుంది ఏంటంటే మళ్ళీ పాత వాళ్ళని తీసుకొచ్చారనే వెలితి, కొత్త వాళ్ళు ఉంటే బాగుండేది. ఎలివేషన్స్ అయితే మాత్రం జిబ్ అని ఇచ్చేస్తున్నారు నాగార్జున గారు, ఒక రేంజ్లో ఇచ్చేస్తున్నారు. ఆ ప్రోమో కట్లు కూడా ఒక సినిమా హీరో కూడా ఎవరన్నమాట, కనీ కనపడినట్టు చూపించినట్టు షూలు డ్రెస్సులు
హెయిర్ సైడ్ లుక్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. ఆ హీరోనా ఎవరు? నేను మామూలుగా చూసి ఇలాగంటే అయ్యి బాబు కొంప తీసి పెద్ద హీరోగానే వస్తున్నారేమో అనుకున్నా. తీరా చూస్తే అవినాష్ గారు ఎందుకని ఓ సాంగ్తో బీభత్సంగా సాంగ్తో వచ్చారు. సో ఇంకా ఏదో ఉందంటున్నారు, ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇంకా 2 నెలలు దగ్గర ఉంది. ఈ 2 నెలల్లో వీళ్ళు ఇంకా అంట్లు తోముకోవడం, ముక్క అవినాష్ గారు వీళ్ళందరూ అంట్లు తోముకోవడం, గిన్నెలు తోముకోవడం సరదాగా జరిగింది చెప్పాలంటే. ఇప్పుడు దాకా జరిగిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు కన్నా వీళ్ళు ఎంటర్ అయ్యాక ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయ్యి, ఇప్పుడు వీళ్ళు కొంచెం కొత్త కదా, కొంచెం ఊపు ఉంటుంది కదా. సో ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళు కొంచెం అనుభవస్తులు కదా, వెళ్తే హౌస్ అనేది కొత్త కదా, వీళ్ళు ఆల్రెడీ వచ్చారు కదా అని ఒక చిన్న భయం ఉంటుంది, చిన్న బెణుకు కూడా ఉంటుంది. సో అలా కూడా ఆడుతున్నారేమో. ఇంకొక వారం అయితే మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. మామూలుగా ఉండదు, నువ్వెంత అంటే నువ్వెంత. ఇంకా గంగవ్వ అయితే మాత్రం ఇస్తిరి దొబ్బుద్ది, కుర్చీలు గిచ్చీలు పరుపులు గిరుపులు ఈ అక్క ఎవరో నువ్వు అని చెప్పేసి తన స్టైల్లో తన ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది పక్కాగా. సరే నాకైతే మాత్రం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కత్తి ఎవరు సుత్తి ఎవరు అనేటప్పుడు కత్తి అయితే మాత్రం నబీల్, ప్రతి ఒక్కళ్ళు కూడానండి నబీల్కే సపోర్ట్ చేశారు అంటే చూడండి మీరు, ఎందుకంటే అంత బజ్ క్రియేట్ చేసుకున్నాడు. అండ్ గంగవ్వ కానీ అవినాష్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా హరితేజ కానీ వీళ్ళందరూ కూడా నబీల్ అని అన్నారంటే సో బిగ్ బాస్ ఎంతలాగా ఫోకస్ చేసిందో చూడండి మొత్తం నబీల్కి. సో నిజంగా చెప్పాలంటే 100కి 200% నమ్మకం నిన్న వచ్చేసింది నాకు. నిజంగా చెప్పాలంటే నబీల్ పక్క టాప్ 5లో ఉంటాడు, విన్ అయ్యే లక్షణాలు డెఫినెట్గా ఉన్నాయని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. చెప్పాలంటే నేనే కాదు, వాళ్ళందరూ ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను ఫిక్స్ అయ్యాను. సో ఎనీవే తన ఇప్పుడున్న టీం కానీ ఇంకా ముందు ఇంకా అన్ని ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తారో చూద్దాము. సో అలాగే బాయ్, మళ్ళీ తర్వాత కలుద్దాం. ఉంటాను మరి, నీరసంగా ఉంది మరి, భోజనం అది చేయాలి కదా. బాయ్ బిగ్ బాస్.